హృద్యం. ఆయన ఏం చేస్తాడు అంటే త్రిపురహరం, త్రిపురాసురులని సంహరించాడు అని అక్కడక్కడ వింటున్నాము. ఆ త్రిపురాసుర సంహారాన్ని ప్రతి హృదయంలోనూ చేస్తాడు. త్రిపురాసురులు 3 పురాలను కట్టుకున్నారు అని మనం విన్నదే కదా. అందులో ఒకటి ఇనుముతో చేసినటువంటి నగరం, మరొకటి వెండితో చేసినటువంటి నగరం, మూడవది బంగారంతో చేసినటువంటి నగరం. ఆ 3 నగరాలు, ఇనుముతో చేసినటువంటి నగరం తమోగుణానికి ప్రతీక అయితే, వెండితో చేసినటువంటి నగరం రజోగుణానికి, బంగారంతో చేసినటువంటి నగరం సత్వగుణానికి ప్రతీక. కాబట్టి సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి ఈ 3 గుణాలను, ఆ 3 గుణాల యొక్క ప్రభావాలను ఆయన హరిస్తాడు. ప్రతి హృదయంలోనూ హరిస్తాడు. ప్రతి హృదయంలోనూ ఉండి తనను ధ్యానించిన వారికి ఆ ఫలితాన్ని అందిస్తాడు అని చెప్తున్నారు. ఆయన ఏం చేస్తారు? 3 గుణాల యొక్క ప్రభావాలను తీసేస్తారు, త్రిగుణాతీత స్థితిని అందిస్తారు అని చెప్తున్నారు. ఆయన హృదయంలో ఎప్పుడొచ్చి చేరాడు? ఎప్పుడొచ్చి చేరాడు అని అడగకూడదు. ఆద్యం, ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఈ సృష్టికి ముందే ఉన్నవాడు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని తైత్రేయోపనిషత్తుచే చెప్పబడినటువంటి వాడు. ఈ శరీరాన్ని, మనస్సును ఆయనే సృష్టి చేసి అందులోకి ఆయనే వచ్చాడు. ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు కాబట్టి ఎప్పుడున్నవాడు అని అడగకూడదు, ఎప్పుడూ ఉన్నవాడు అని అర్థం చేసుకోవాలి. ఆద్యం. మీరు చెప్పేటువంటి ఈ అంశాలన్నీ చాలా లోతుగా ఉన్నాయి. కాస్తంత సరళంగా ఉండాలి. సగుణమైనటువంటి రూపం అయితే మా మనస్సుకు తొందరగా అర్థమవుతుంది అని అంటే సగుణమైన రూపం కూడా చెప్తాం. త్రినయనం, 3 నేత్రాలతో ఆయన ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేటువంటి 3 నేత్రాలతో ఆయన ఉన్నాడు. త్రినయనం. జటాభారోదారం, తన జడలను విస్తరింపజేసి ఆ జడలలో గంగలాంటి మహానదులను కూడా ఇంకించి లేదా అందులోకి రప్పించి వాటిని మన భూమి మీదకు విడిచిపెట్టినటువంటి వాడు ఆయన. పరోపకార పరాయణుడు, పరోపకారం కోసమే తన శరీరాన్ని వాడేటువంటి వాడు అని తెలుసుకోవచ్చు. ఆయన యొక్క సగుణ రూపాన్ని సూర్యచంద్ర అగ్నుల రూపంలోనూ, ఈ గంగాది మహానదులను తెచ్చినటువంటి మహాజడలతో కలిసినటువంటి రూపంతోనూ తెలుసుకోవచ్చు. చలదురగహారం, ఇంతటి ఐశ్వర్యం ఉన్నవాడు, ఈ సృష్టికే మూలంగా ఉండేటువంటి వాడు కనీసం ఏ చిన్నపాటి ఆభరణాన్ని ధరించడు. కనీసం మెళ్ళో ఒక గోల్డ్ చైన్ కూడా వేసుకోడు. ఏం వేసుకుంటాడు? చలదురగహారం. పాములే తిరుగుతూ ఉంటాయి. ఈ భూతాల మీద ఉండేటువంటి వాసుకి మొదలైనటువంటి సర్పాల మీద ఉండేటువంటి దయతో వాటిని తన మీదకి ఎక్కించుకున్నాడు. వాటిని మనం హారాలుగా భావించాలే తప్ప హారాల యొక్క అవసరం కానీ, ఈ సాంసారిక విషయాల యొక్క అవసరం కానీ ఆయనకి ఏమాత్రం లేదు. ఈ ఐశ్వర్యాలను ఆయన ఏమీ లెక్క చేయడు అని చక్కగా తెలుసుకోవచ్చు. చర దురగహారం కనిపిస్తోంది రూపంలో. ఆ పాములన్నీ అలా అందంగా ఆయా స్థానాలలో అలంకారంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మృగధరం, చేత్తో లేడిని కూడా ధరించాడు. ఇది కూడా ఆయన యొక్క సగుణ రూపంలో ఒక భాగమే. మహాదేవం, కాకపోతే ఆయన యొక్క సగుణ రూపం ద్వారా అందుకోవలసినటువంటి తత్వం ఎలాంటి తత్వం అంటే పరమానంద స్వరూపంలో ఉండేటువంటి తత్వం. దేవం అని ప్రకాశమానంగా ఉండేటువంటి తత్వం. జ్ఞానానికి ఆనందానికి తేడా లేని స్థితిలో ఉండేటువంటి తత్వం. జ్ఞానానందాలకు కొంచెం కూడా భేదం లేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి తత్వం. మహాదేవం, దేవం. ఇటువంటి సగుణ నిర్గుణ రూపంలో ఉండేటువంటి ఈ పరమేశ్వరుడు ఒకవేళ ఆయన్ని ధ్యానించినా, ఆయన్ని ఏమాత్రం మనసులో ఉంచుకున్నా అనుగ్రహిస్తాడా? మయి సదయభావం, ఈ సందేహమే కూడదు. మయి సదయభావం. ఎవరెవరైతే ఆయన్ని జాగ్రత్తగా ధ్యానిస్తారో, ఎవరెవరైతే ఆయన్ని మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారి యందు దయతో కూడిన భావనతోనే ఉంటాడు, అనుగ్రహ బుద్ధితోనే ఉంటాడు. మయి సదయభావం. ఎందుకంటే ఆయన పశుపతి. పశుప్రాయంగా ఉండేటువంటి, పశువులతో సమానంగా, వినటానికి కొంచెం కఠినంగా ఉంటే ఉండవచ్చు. పశువులు ఎలాగైతే సామాన్యమైనటువంటి తమ ధోరణిలో ఉంటాయో, ఏదో ఆహార నిద్రాదుల్లో రొంపిలోనే దిగి ఉంటాయో, అలాగే సామాన్య జనం కూడా ఆహారము, నిద్ర ఇలాంటి పనుల్లోనే మునిగిపోయి ఉన్నారు. కాబట్టి ఆహార నిద్రాది వ్యవస్థలలో పశువులకు, సామాన్య ప్రజలకు లేదా ప్రజలందరికీ కూడా పెద్దగా తేడా ఉండనక్కర్లేదు. కాస్తంత జ్ఞానంలో విశేషం అని చెప్పాలి. ఆ జ్ఞానంలో విశేషం గనక ఇలా వాడుకున్నట్లయితే ఆ పశుపతిని, ఇలాంటి పశుప్రాయంగా ఉండేటువంటి
ఈ ప్రజలందరికీ జీవులందరికీ పతిగా ఉండేటువంటి ఆయనను మనసులో ధ్యానం చేసుకోవటానికి వీలుగా జ్ఞానాన్ని వాడుకున్నట్లయితే, పశుపతిగా ఆయన్ని గనక గుర్తించుకున్నట్లయితే ఆయన సదయభావంతో ఉంటాడు అనడంలో ఏ సందేహము అక్కర్లేదు. మయి సదయభావం, ఎవరైనా సరే ఆ పశుపతిని గనక మనసులో ఉంచుకుంటే సదయభావం అనుగ్రహ బుద్ధితో